తెలంగాణ రాష్ట్రంలో కంది సాగును విస్తరించే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గతంలో కంది సాగు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా సాగు తగ్గుతున్న దృష్ట్యా అధికారులు రైతులను అటు దిశగా ప్రోత్సహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల కింద దాదాపు 40 మంది రైతులను ఎంపిక చేసి కంది విత్తనాలను అందించడంతో పాటు విత్తు నుండి పంట కోతల వరకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలనే దానిపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రం లోపల ఒకప్పుడు కంది విస్తీర్ణం చాలా పెద్ద మొత్తం లోపల ఉంటుండే. రాను రాను పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు వరి, పత్తి తోటి ఎక్కువ మంది రైతులు సాగు చేస్తూ కంది విస్తీర్ణం బాగా తగ్గిపోతూ ఉంది. ఈ మధ్య కాలం లోపల కందిలో వచ్చినటువంటి అనేక మార్పులు, అంటే రకాలలో, యాజమాన్య పద్ధతులలో, అదేవిధంగా చీడపీడలను నివారించడంలో, యంత్రాల వినియోగంలో, మార్కెటింగ్ అనేక విషయాలలో వచ్చినటువంటి మార్పుల వల్ల కంది సాగు కూడా పత్తి మిగతా వాణిజ్య పంటల సాగు కంటే కొంత లాభదాయకంగా ఉన్న నేపథ్యంలో ఈ విషయాలను రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎఫ్ఎల్డీస్ అంటే ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఒక 40 మంది రైతులను ఎంపిక చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించినటువంటి రకాలను వారికి ఇచ్చి విత్తనం వేసినప్పటి నుంచి కోసే వరకు యాజమాన్య పద్ధతిలో ఒక మెలకువలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఎకరానికి ఒక 8 నుంచి 10 క్వింటాలు పండించేటట్టుగా వాళ్ళని నిష్ణాతులు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినాం. అందులో భాగంగానే పంటలకు సంబంధించినటువంటి వివిధ ఇన్పుట్స్, పురుగు మందులు కానివ్వండి, కలుపు మందులు, శిలీంద్ర మందులు, అదేవిధంగా నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు, ప్లస్ వాళ్ళు వివిధ దశల్లో ఏం చేసుకోవాలి అని తెలిసేటట్టుగా వాళ్ళకు కొన్ని బ్రోచర్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 100కి 100 వాళ్ళు యంత్రాలతో సాగు చేసేటువంటి పంట కంది, అంటే విత్తనాలు వేయడం, మరి పంటను కోయడం, అదేవిధంగా పంట పైన పిచికారి వరకు డ్రోన్స్, ఇవన్నీ ఉన్న నేపథ్యం లోపల కూలీల అవసరం ఏమాత్రం లేకుండా కంది సాగు చేసుకునే అవకాశం ఉంది. మరి ఒకప్పుడు కంది అంటే మనం మార్చ్, ఏప్రిల్ అనుకుంచేది, ఇప్పుడు ఏంటంటే మనం డిసెంబర్ లోపల హార్వెస్ట్ చేస్తున్నాం. మనం అంటే రెండో పంటగా వేరే కూడా వేసుకోవచ్చు మనం. సో ఒక కందినే కాకుండా 2 పంటలు పండించుకునే అవకాశం ఉంది. మరి దిగుబడులు కూడా మనకు ఒకప్పుడు 2-3 క్వింటాలు వచ్చేది, ఇప్పుడు 8 క్వింటాల పైన వస్తుంది. పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు కందికి. అదే పత్తి లాంటివి వేస్తే పత్తి వేసినప్పటి నుంచి మందులు కొట్టాలి. అదే కంది లాంటి సాగు చేస్తే ఏంటంటే దాదాపు మీరు జూన్లో వేసిన అనుకోండి, అక్టోబర్, నవంబర్ దాకా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఒక పూత దశలో మాత్రమే కందిని కొంచెం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఆకుమచ్చ పురుగు కానీ, లేకపోతే గూడదొల్చే పురుగు, లేకపోతే మన పచ్చ పురుగు ఇట్లాంటివి ఉంటే వాటి కొరకు పురుగు మందులను పిచికారి చేసుకున్నట్లయితే మనం పంటను బాగా సాగు చేసుకోవచ్చు. మళ్ళీ కందులు వేయడం వల్ల ఏంటంటే భూమి సారం కూడా పెరుగుతుంది మనకు. సో అటు తింటే మనుషులకు మంచిది, అది పండిస్తే భూములకు మంచిది, విత్తనాల ఖర్చు కూడా చాలా తక్కువ, 2-3 కిలోలకు సరిపోతుంది. అది మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనం ఆ విత్తనాలను తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి పంటను రైతాంగం అంతా కూడా అర్థం చేసుకొని అందరూ పత్తి వరే కాకుండా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడెక్కడ కందులను సాగు చేసినట్లయితే మనం కందుల మీద మనం ఇప్పటికి కూడా దిగుమతులు చేసుకుంటాం. కందులను ఆ బారి నుంచి పడకుండా మనది మనం వాడుకోవచ్చు, మన ఇంటి కొరకు కూడా వాడుకోవచ్చు, మన ఆర్థికంగా కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంది.